మై ఛానల్ స్టూడెంట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజే ప్రీ పేమెంట్ కూడా లాస్ట్ డే అమ్మ. ప్రీ పేమెంట్ ఆఫ్ జోసా సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ ఎండ్. మరి సాయంత్రం 5 గంటల లోపు అయితే ఫ్రీ పేమెంట్ ఎవరైనా సీట్ మాకు కన్ఫర్మేషన్ మాకు సీట్ గ్యారంటీగా ఉంటుంది, మేము జోసాలోనే జాయిన్ అవుతాం అనుకున్న వాళ్ళు చేయండి. మరి అనుమానం ఉండేవాళ్ళు వద్దు, ఎందుకంటే అనుమానం ఉండేవాళ్ళు సీటు వచ్చిన తర్వాత చేయొచ్చు. కానీ మరి కొంతమందికి ఆల్రెడీ సీటు ఐఐటీలో కన్ఫర్మ్ అయింది, ఎన్ఐటీలో వచ్చేసినాయి కాబట్టి మాకు 1 మాకు 2లో ఈరోజు మాత్రమే చేసేయండి. అసలు ఫ్రీ పేమెంట్ ఎవరైనా చేయవచ్చా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే ప్రీ పేమెంట్ దేర్ విల్ బి ప్రొవిజన్ అనమాట. దేర్ ఆల్సో బి ప్రొవిజన్ ఫర్ క్యాండిడేట్ టు మేక్ ప్రీ పేమెంట్ ఆఫ్ జోసా సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్. పేమెంట్ లింక్ ఫర్ దిస్ లింక్, మీకు పేమెంట్ లింక్ అయితే వచ్చింది, 5 గంటల లోపు అయితే పేమెంట్ చేసేయండి. ది పేమెంట్ లింక్ ఫర్ దిస్ విల్ బి ఎనేబుల్డ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ డే ఆఫ్ జోసా చాయిస్ ఫిల్లింగ్ టిల్ ద డెడ్ లైన్ ఫర్ లాకింగ్ చాయిస్ బై క్యాండిడేట్. ది ప్రీ పేమెంట్ ఫీజు విల్ బీ రిఫండెడ్ ఫుల్. మీరు 100 రూపాయలు కడితే 100 రూపాయలు మీకు వచ్చేస్తాయి, 5,000 కడితే 5,000 వచ్చేస్తాయి. ఇన్ కేస్ క్యాండిడేట్ ఈజ్ నాట్ అలాటెడ్ ద సీట్, ప్రీ పేమెంట్ ప్రొవిజన్ ఈజ్ ఆప్షనల్ ఫర్ ద క్యాండిడేట్స్. అంటే ఇది ప్రీ పేమెంట్ విల్ బీ రిఫండెడ్ ఫుల్ ఇన్ కేస్ క్యాండిడేట్ నాట్, మీకు సీట్ రాకపోతే మీ డబ్బులు మీకు వాపసు ఇవ్వబడతాయి. ది ప్రీ పేమెంట్ ప్రొవిజన్ ఈజ్ ఆప్షనల్ అన్నమాట. ఇది ఆప్షనల్ అన్నమాట, ఇది మ్యాండేటరీ కాదు. ప్రతి ఒక్కళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. ప్రీ పేమెంట్ ప్రొవిజన్ ఈజ్ ఆప్షన్. ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఏమవుతుందంటే, లాస్ట్ ఇయర్ కూడా కొంతమంది స్టూడెంట్స్ పేమెంట్ చేసేటప్పుడు ఈ యొక్క సీట్ వచ్చిన తర్వాత పేమెంట్ చేసేటప్పుడు ఫెయిల్ అయిపోవడం వల్ల వాడి సీట్ కూడా క్యాన్సిల్ అయింది. అందుకని హౌఎవర్ జోసా రికమెండ్ ద క్యాండిడేట్స్ ఆర్ యూజ్ దిస్ ఆప్షన్ టు అవాయిడ్ లాస్ట్ మినిట్ పేమెంట్ ఫెయిల్యూర్స్. అది గుర్తుపెట్టుకోండి. ఈ ఆప్షన్ ఎందుకు వాడేమంటే, లాస్ట్ మినిట్లో పేమెంట్ ఫెయిల్యూర్ అయ్యిద్ది. ఆల్ ఓవర్ ఇండియాలో ఏంటంటే స్టూడెంట్స్ చాలామంది కూడా అదే గేట్వే యూజ్ చేసి పేమెంట్ చేస్తూ ఉంటారు. పేమెంట్ చేసినప్పుడు ఆ పేమెంట్స్ ఫెయిల్యూర్ అయితే ఇట్ లీడ్స్ టు ది క్యాన్సిల్ ద సీట్. మీ సీటు క్యాన్సిల్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఐఐటీలో సీట్ వచ్చిన వాళ్ళు, ఎన్ఐటీలో సీట్ వచ్చిందని 100% కన్ఫర్మేషన్ ఉండేవాడు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆప్షన్ ఉపయోగించుకోండి. 100% నాకు ఐఐటీలో సీట్ వస్తుంది సార్, మీరు ప్రీపేమెంట్ చేసేయండి. నాకు ఎన్ఐటీలో సీట్ వస్తుంది సార్, ప్రీపేమెంట్ చేసేయండి. ప్రీపేమెంట్ ఎంత చేయాలనేది మనం ఆల్రెడీ చెప్పాం కదా, 20,000 30,000 అంత మరి అప్రాక్సిమేట్గా మనం చేసేయాలి. ప్రీపేమెంట్ ఫీజు ఎంత పే చేయాలనేది ఇంకోసారి నేను చూపిస్తాను. మరి ఆ విధంగా మీరు పేమెంట్ జోసా పోర్టల్ also have the provision to make direct payment of seat acceptance fee without using login credentials. యూజ్ చేయకుండా మీరు పేమెంట్ చేయవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. However, JOSA recommends the candidates are use this option to provide last minute payment options. మీ ప్రీపేమెంట్ చేయాలంటే ఈ యొక్క ఫెయిల్యూర్స్ వచ్చేస్తాయి లాస్ట్ మినిట్లో. అసలు ఎంత పే చేయాలో ఒకసారి చూద్దాం. ప్రీపేమెంట్ ఈరోజు 5 గంటలకి క్లోజ్ అయిపోతుంది. 5 గంటల లోపు 12వ తారీఖు 5 గంటల లోపు పేమెంట్ చేసేది ఐఐటీలో సీట్ వస్తుంది, పేమెంట్ చేసేది ఎన్ఐటీలో సీట్ వస్తుంది, పేమెంట్ IIIT. జిఎఫ్టీ వాళ్ళు అయితే కొద్దిగా మీరు డౌట్ ఉండే వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి, నో ప్రాబ్లం. జిఎఫ్టీ వాళ్ళు దిస్ ఈజ్ నాట్ మ్యాండేటరీ, ఇది ఆప్షనల్ మాత్రమే. ప్రీపేమెంట్ ఎంత చేయాలి? ప్రీపేమెంట్ SC ST స్టూడెంట్ 15,000 రూపాయలు, అదర్ మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా 15,000 రూపాయలు అయితే పే చేయాలమ్మా. గుర్తుపెట్టి ఒకసారి రిమైండ్ చేస్తున్నా, 15,000 రూపాయలు పే చేయాలి. ఓబీసీ స్టూడెంట్స్ 30,000 రూపాయలు అయితే పే చేయాలి. ఇప్పుడు సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కాదా 30,000 రూపాయలు పే చేయాలి. ఓబీసీ వాళ్ళు 30,000, SC ST వాళ్ళు 15,000 రూపాయలు. అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, ప్రీపేమెంట్ చేయండి. ప్రీపేమెంట్ ఐఐటీలో సీటు వచ్చేవాళ్ళు, ఎన్ఐటీలో సీటు వచ్చేవాళ్ళు, IIITలో సీటు వచ్చేవాళ్ళు ప్రీపేమెంట్ చేయండి. జిఎఫ్టీలో టాప్ 5 జిఎఫ్టీలో వచ్చేవాళ్ళు పేమెంట్ చేయండి. కింద జిఎఫ్టీసీ వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే వెయిట్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి నేను ఎంసెట్లో చేరాలా, జిఎఫ్టీలో చేరాలి, ఇంకా మరి తర్జన అవుతున్నారు, అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాకు తెలుసు మీ మైండ్ సెట్ తెలుసు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్, థ్యాంక్ యూ, బాయ్.